సారథిని ఆవిష్కరించబోతున్న పెద్దలు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారి సందేశం. శ్రీ మహాత్మా బసవేశ్వరుడి 892వ జయంతి సందర్భంగా వారి జన్మదిన జయంతి వేడుకల్లో పాల్గొంటున్న గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా సోదరుడు సురేష్ షెట్కర్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి వీరశైవ లింగాయత్ సోదరు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. 892 సంవత్సరాలు ఇంతకుముందే మిత్రుడు మాట్లాడినట్టుగా ఆనాడే లింగ వివక్ష లేకుండా, కుల వివక్ష లేకుండా, మత వివక్ష లేకుండా ఒక సభ్య సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేసినటువంటి మరి మహాత్మా ఈరోజు మనము వారి జయంతి, బసవన్న గారి జయంతి జరుపుకుంటా ఉన్నాం. 892 సంవత్సరాల క్రితమే ఆలోచన చేయగలిగి అటువంటి ఆలోచన పరిక్రమణ జరుగుతూ ఈరోజు మొత్తం యావత్ సమాజం అంతా కూడా ఈ ఒక సంక్షేమం, సామాజికంగా న్యాయం జరగాలనే ఆలోచన కోణం కాడికి మూల కేంద్రంగా చేరుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమందికి ఇంకా జ్ఞానోదయం కలిగేటువంటి పరిస్థితుల్లో లేరు. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసే సందర్భం లోపల ఇప్పటికీ ఉన్నటువంటి అసమానతలు తొలగించాలని, అందరికీ న్యాయం జరగాలని ఆనాడు ఎట్లయితే బసవన్న గారు అనుకున్నారో, మహాత్మా ఆనాటి ఆలోచన ప్రకారంగా రాహుల్ గాంధీ గారు ఇవాళ భారత్ జోడోలో జుత్తన ఆబాది ఉత్తన ఇసాదారి అనే ఆలోచనతో అందరికీ సామాజిక న్యాయం జరగాలని ఆలోచన చేసి ప్రకటన చేస్తే, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి వారందరికీ న్యాయం జరగాలని, ముఖ్యంగా ఏ సామాజిక న్యాయం కొరకైతే మనం అడుగుతా ఉన్నామో ఆ సామాజిక న్యాయం జరగాలనే ఆలోచనతో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కుల సర్వే జరిగింది. దానిలో కూడా పాల్గొన్నటువంటి వాళ్ళు తెలంగాణలో 42% బలహీన వర్గాలకు స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాలు ఇవ్వాలని చెప్తే కూడా దాన్ని కూడా సరైన విధంగా అర్థం చేసుకోవాలని పరిస్థితులల్లా ఇంకా నియంతృత్వ పొగడలతోటే ఇంత మార్పు, సామాజికంగా మార్పు కనబడుతూ ఉంది. ఆనాడేసిన పునాదులు ఇప్పుడున్నటువంటి ఇంత ఈ నవ సమాజం లోపల ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. అవన్నీ కూడా అమలు జరగాల్సినటువంటి ఆలోచనలు ఆనాడు అనుభవ మండపంలో మాట్లాడినటువంటి ఆలోచన, అందరినీ ఒక సర్వేజన సుఖిన భవని, లింగ వివక్ష, మత వివక్ష, ఎటువంటి వివక్ష లేకుండా ముందుకు పోవాలనే ఆలోచనతోటి బసవేశ్వరుడు ఏదైతే ఆలోచించడో అది ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా కొంత ఇంకా అటువంటి లైన్లో రాకపోతా ఉన్నారంటే వారు ఇవాళ ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వేదిక ద్వారా నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా కూడా ఒక సామాజిక న్యాయానికి సంబంధించి 30-40 సంవత్సరాలు పెండింగ్ ఉన్నటువంటి కేటగిరేషన్ కావచ్చు, క్యాస్ట్ సర్వే, తదుపరి దానికి సంబంధించినటువంటి ఇవాళ కులాలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించి కూడా అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కొనసాగుతున్నటువంటి మాట ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, తప్పకుండా బసవేశ్వరుడు ఇచ్చినటువంటి సూచన, ఆలోచన అందరూ బాగుండాలని, దీనికి కులము, మతము, ప్రాంతము ఇట్లా లింగ వివక్ష లేకుండా ఒక మహాత్ముడిగా మనందరికీ మార్గదర్శనం ఇచ్చినటువంటి బసవేశ్వరుడి చరిత్ర పాఠ్యపుస్తకంగా ఉన్నట్టయితే భవిష్యత్తులో సమాజం గురించి అవగాహన కలుగుతుంది తప్పకుండా. అందుకే ప్రభుత్వం తరఫున మరి ఈ కార్యక్రమం జరుపుతూనే ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈ సంవత్సరం మరి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఆర్థిక శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా ఉపాధి అవకాశాలకు సంబంధించిన విషయం లోపల నిధులు కేటాయిస్తున్నారు. రాజీవ్ యువశక్తి కింద కూడా మరి తప్పకుండా లింగాయత్కు సంబంధించిన విషయం లోపల కూడా వారికి కోట వారి ప్రకారంగా ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి వీరశైవ లింగాయత్కు సంబంధించి మహాత్మా బసవేశ్వరుడు జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. తమ సుదీర్ఘ అనుభవంతో తెలంగాణ వికాసం కోసం నిరంతరం మార్గదర్శనం చేస్తున్న పెద్దలు ఆనరబుల్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమ్ గారు బసవ జయంతి సందేశం కోసం వారిని సవినయంగా ఆహ్వానిస్తున్నారు.